సువార్త ప్రకటించని ఎడల నాకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకసారి రెండు చేతులు ఆకాశం వైపెత్తి గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రకటించిన రీతిగా మరి ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు మరి మొదటి రాత్రి మరి గుంటూరు జిల్లా బైవరం ప్రాంతము నుంచి మన మధ్యలోనికి దైవజనులను తీసుకొచ్చి బలపరిచి వాడుకున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే రెండవ రాత్రి కర్నూలు ప్రాంతము నుంచి దైవ సేవకులను మన మధ్యలోనికి తీసుకుని వచ్చి బలపరిచి వాడుకున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈ రాత్రి కూడా దేవుని యొక్క సంకల్పము చొప్పున నెల్లూరు ప్రాంతాల నుంచి మన మధ్యకు దైవజనులు సాలమన్ రాజు పాస్టర్ గారు వచ్చారు. మరి వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అయ్యగారిని ఆత్మ ప్రేరేపణతో మన మధ్యలోనికి తీసుకొచ్చిన ఆత్మదేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈ సభలకు మరి 3 దినాలకు కూడా మరి ఎంతో పరిచర్య, మరి చాలా భారమైన పరిచర్య, మరి శ్రమపడిన బిడ్డలు ఉన్నారు. మరి అలాగే ఈ స్టేజీ లైటింగు, సౌండ్ సిస్టము, అలాగే గ్రౌండ్ క్లీనింగు, అలాగే మరి ప్రతిరోజు కూడా చక్కగా ప్రేమ విందును, చక్కటి భోజనమును ఏర్పాటు చేస్తూ మరి పరిచర్య చేస్తున్న బిడ్డలు, అలాగే మరి పొయ్యి దగ్గర ఎండైనా మరి సమయానికల్లా భోజనం రెడీ అయిపోతుందంటే మరి 1 గంట నుంచి వంట సిద్ధపరిస్తేనే అవుతుంది. మరి ఎవరైతే శ్రమ పడ్డారో మనము ఆరాధన చేస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. ఎవరమ్మా? చూచుచున్న దేవుడు, చూసిన దేవుడు. మరి వారి కష్టానికి ప్రతిఫలముగా విస్తారమైన దీవెన అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి గడిచిన నెల దినముల నుంచి ఈ 3 దినాలకు మంచి వాతావరణము కొరకు మరి ప్రకటించిన రీతిగా ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈ సభల కొరకు కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన మరి బిడ్డలు ఉన్నారు. మరి వారిని రెట్టింపు దీవెనలతో దీవిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బైబిల్లో రాయబడి ఉన్న మాట, క్రీస్తు యేసునందు పడిన ప్రయాస ఆయన మరిచిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. మరి ఈ మహిమ కలిగిన పరిచర్య, ఈ భారమైన పరిచర్య కొరకు మరి ఎవరు ఏమాత్రము చేసినా మరి నేను మర్చిపోవచ్చు, కానీ ప్రభువు మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. అలాగే మరి 3 దినాలు కూడా చక్కటి సంగీతాన్ని అందించిన సంగీత బృందము, మరి దైవ సేవకుల యొక్క కుమారులకు మరి ప్రత్యేకమైన వందనాలు. వారిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి 3 దినాలు మరి ప్రాంతంలో సభలు నిర్వహించటానికి మరి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి వడ్డిపాలెం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలను బట్టి, అలాగే ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి 3 దినాలు కూడా చక్కటి లైటింగు మనకు ఇచ్చిన మరి కరెంటు విద్యుత్ డిపార్ట్మెంటు స్టాఫ్ను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి ఈ 3 దినాలు ఈ విధముగా సభలు నిర్వహించటానికి
అలాగే అనౌన్స్మెంట్ చేయటానికి పోలీస్ పర్మిషన్ అనుగ్రహించిన మరి పోలీసు డిపార్ట్మెంటు వారి కుటుంబాలను ప్రభు ఆశీర్వదించినట్లు ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎందుకని భారమైన ఈ యొక్క సువార్త, మహిమ కలిగిన సువార్తను జరిపిస్తూ ఉన్నాము అంటే ఇది ప్రజలకు ప్రయోజనకరముగా చేయటానికి ఈ మహిమ కలిగిన సువార్త ఎవరైతే వింటారో వారి జీవితాలు, వారి బ్రతుకులు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీరైతే పొలంలో ఉంటారు, లేకపోతే ఇంటిలో ఉంటారు, సేద్యములో ఉంటారు, మామిడి తోపులో ఉంటారు, కైలో ఉంటారు, నాటేస్తూ ఉంటారు. ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సంత వీధిలో ఉండేవాడు. అంటే జనసంచారము ఎక్కువగా ఆ పట్టణంలో ఎక్కడుందో అక్కడ ఉండేవాడు. ఆ పట్టణములో, ఆ త్రోవలో ఒక్క దినానికి వేల మంది వెళుతూ వస్తూ ఉండేవాళ్ళు. ఆ మార్గములో, ఆ త్రోవలో, ఆ వేలో అనేక మంది అనేక విధాలుగా కొన్ని వార్తలు ఆ వ్యక్తికి వినేవాడు. మా పార్టీకి ఓటేయమని ఒక వ్యక్తి చెప్తే, మమ్మలను గెలిపిస్తే మరొకటి చేస్తామని మరొకటి చెప్తే, మరొకటి ఆ విధముగా అనేకమైన సంగతులు ఆ వ్యక్తి వింటూ ఆ వ్యక్తి జీవితాన్ని గడుపుతున్నాడు. అలాగే ఒకరోజు ఒక ప్రాముఖ్యమైన మాట ఆ వ్యక్తి విన్నాడు. ఏమిటి ఆ ప్రాముఖ్యమైన మాట అని మనం గమనించి చూసినట్లయితే, మార్కు సువార్త 10 అధ్యాయము 47 వాక్యాన్ని ఒక్కసారి ఒక్క పదాన్ని మనం చదువుకుని దైవ సేవకులకు మరి సమయం ఇద్దాం. దైవజనులు ఆయా ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మరి దేవుని చేత బహుబలముగా వాడబడుతున్న దైవజనులు మరి మన మధ్యకు రావటం మన ప్రాంతానికి, మన సంఘాలకు ఆశీర్వాదం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, వాడు ఏమి విన్నాడు అంటే నజరేయుడైన యేసు అని విన్నాడు. ఈ రాత్రి కూడా ఈ మైక్ శబ్దము ద్వారా ఎంతోమంది ఈ 3 దినాల నుంచి మరి గుంటూరు పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్నారు, కర్నూలు పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్నారు, ఇప్పుడు నెల్లూరు పాస్టర్ గారు చెప్పే మాటలు కూడా వింటూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి గమనించి చూసినట్లయితే ఆ మార్కెట్ సెంటర్లో, ఆ పట్టణంలో చాలా విషయాలు వింటూ ఆ వ్యక్తి జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఒక్కరోజు విన్న పదము ఏమిటంటే, ఈయన నజరేయుడైన యేసు అని విన్నాడు. వినిన వెంటనే ఆ వ్యక్తికి నా దేవుని మీద ఆశ పుట్టింది. ఏం పుట్టిందమ్మా? ఆశ పుట్టింది, ఆశ పుట్టింది, ఆశ పుట్టింది. అది ఏ విధమైన ఆశ అంటే, నేను ఒక ఉన్నతమైన కులములో పుట్టాను, ఒక ఉన్నతమైన మతములో పుట్టాను, ఒక ఉన్నతమైన కుటుంబములో నేను పుట్టాను. ఈ ఉన్నతమైన మతము కానీ, ఈ ఉన్నతమైన కుటుంబము కానీ, ఈ ఉన్నతమైన కులము కానీ నా బ్రతుకుని ఏ విధముగా చేశాయంటే, ఈ మార్కెట్ సెంటర్లో భిక్షగానిగా చేశాయి. ఎలా చేశాయి? నా కులము నా బ్రతుకుని మార్చలేకపోయింది, నా మతము నా బ్రతుకుని మార్చలేకపోయింది, నా కుటుంబము నా పరిస్థితులు మార్చలేకపోయింది. ఇప్పుడు నా బ్రతుకు ఎలా ఉందంటే, ఈ మార్కెట్ సెంటర్లో
అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. చెయ్యి చాపి, ప్రతిదానికి చెయ్యి చాపి అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ నజరేయుడైన యేసు నా బ్రతుకు మార్చగలడు, నా స్థితిని మార్చగలడు, నా జీవితాన్ని మార్చగలడు. ఇక మీదట నాకు అవసరం వస్తే, ఇక మీదట నాకు ఆకలేస్తే, ఇక మీదట నాకు వస్త్రం అవసరమైతే, నా వ్యక్తిగత అవసరాలు కావచ్చు, నా కుటుంబ అవసరాలు కావచ్చు, భార్య బిడ్డల అవసరాలు కావచ్చు, ఒక వ్యక్తి వైపు నా చెయ్యి చాపుకోకుండా నన్ను ఉన్నతమైన స్థాయిలో, స్థితిలో నిలబెట్టగలిగిన శక్తి కలిగిన వాడు నజరేయుడైన యేసు. కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించిన దేశాలు నేటి దినాన ఎలా ఉన్నాయంటే అవి సహాయము చేసే స్థాయిలోనే ఉన్నాయి, అవి సహాయము చేసే స్థాయిలోనే ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా బ్రతుకు ఈరోజు ఎలా ఉందంటే, చెయ్యి చాపి ఎవడు సహాయం చేస్తాడా, ఎవడు నా ఆకలి తీరుస్తాడా, ఎవడు నా కుటుంబ అవసరాలు తీరుస్తారా, ఎవరు నా వ్యవసాయ అవసరాలు తీరుస్తారా, ఎవరు నా బిడ్డల అవసరాలు తీరుస్తారా, ఎవరు నా వ్యక్తిగత అవసరాలు తీరుస్తారని ఎదురు చూపులు చేతులు చాపి అడుక్కోవలసిన స్థాయిలో, స్థితిలో నా బ్రతుకు ఉంది. అయ్యా, నా బ్రతుకు మార్చావా అని ఆ వ్యక్తి అడగటం ప్రారంభించాడు. మతము మారలేదు, మతములో దిగలేదు, వేషం మార్చలేదు, వస్త్రం మార్చలేదు. అతని హృదయముతో అతని నోరార అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. ఏమంటాడమ్మా? మతం మారలేదు, మతములో దిగలేదు, ఏ పని ఆయన చేయలేదు, ఏ విధమైన టోకెన్ కొనుక్కోలేదు, ఏ విధమైన ఫీజు కట్టలేదు, ఉచితం. అయ్యగారు అంతేనా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీ కరుణ నాకు కావాలి. ఏ మనుషుని జాలి, ఏ మనుషుని దయ నన్ను బాగు చేయలేకపోయింది, నా బ్రతుకుని మార్చలేకపోయింది, నా స్థితిని మార్చలేకపోయింది. నీ కరుణ నాకు కావాలి, నీ దయ నాకు కావాలని అడుక్కుంటా యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మీలాగా వాళ్ళు పాడుకుంటున్నారులే. ఎవరు పాడుకుంటున్నారు? వాళ్ళు పాడుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. త్వరగా అయితే ఏదో పెట్టేది, ఏదో పెడితే రోజు ఆఖరి రోజు ఏదో పెడతారంట, అది పెడితే తినిపోతాంలే అన్నట్టు టైం చూసుకుంటా మీలా కూర్చోలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి కేకలు వేస్తున్నాడు. ఆ పదాన్ని ఒక్కసారి చదవండి, దైవ సేవకుల్ని మనము ఆహ్వానించుకుందాం. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? కేకలు వేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారు, నేను చెప్పాను, నా ప్రభువు చూస్తున్న దేవుడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు చేసింది ఏమిటంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలేస్తా ఉంటే ఇటువైపు వాని కులస్తులు, ఇటువైపు చూస్తే వాని మతస్థులు, ఇటువైపు చూస్తే వాని కుటుంబస్తులు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పొయ్యికి ఎన్ని రాళ్ళు ఉంటాయండి? అమ్మమ్మ చెప్పండి అమ్మ. అహో, ఇప్పుడు మీరు 4 కోణాలు ఉండే గ్యాసుల మీద ఉన్నారుగా, మీకేం తెలుసు? పొయ్యికి 3 రాళ్ళు ఉంటాయి. అమ్మ, పొయ్యి మీద ఉండే సంసారాలు ఎవరు ఉన్నారు? ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఒక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈయన వచ్చి నా దగ్గర పడ్డాడు, అన్నా నా భార్య పోయిందని. ఏంటి ఎందుకు పోయిందని నేను పోతే అన్నాడు, గ్యాస్ తేలరుడికి పెళ్ళి ఎందుకు అంటుంది ఆ మనిషి. గ్యాస్ లేకపోతే కాపురం లేదు. దేవునికి స్తోత్రం అయ్యగారు. గ్యాస్ లేకపోతే కాపురం లేదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డల పైకి 3 వైపులా
3 రాళ్ళు ఉన్నట్లు ఒకవైపు చూస్తే కులస్తులు, ఒకవైపు చూస్తే మతస్థులు, ఒకవైపు చూస్తే కుటుంబస్తులు వచ్చి రేయ్ నాలికి కోస్తా మూసుకో, రేయ్ మూసుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి బాగా ఆలోచించాడు. నా మతం నా బ్రతుకు మార్చలేకపోయింది. నా కుటుంబస్తులు ఏ రోజు నాకు డబ్బులు ఇచ్చినా వడ్డీ లేకుండా పట్టుకోలేదు, కాగితం లేకుండా డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు వీళ్ళు చేసింది అంటూ ఏం లేదు. నా బ్రతుకు ఆఖరికి చేయి చాపి అడుక్కునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. నజరేయుడైన యేసు నా స్థితిని మార్చగలడు. నజరేయుడైన యేసు నా గుడ్డితనములో నుంచి నాకు నేత్రాలు ఇవ్వగలడు. నా బ్రతుకు గుడ్డివాడిగా ఉన్నాను. నా కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక నా కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నాను. ఇదిగో నా కష్టార్జితం అంతా ఏ కొంపలో పెట్టాలో తెలియక నా కష్టార్జితం అంతా సారాయి కొట్టిల్లో, చీకటి కొంపల్లో, బ్రాందీ షాపులకు వెళ్ళిపోతుంది. తీరా నా భార్య బిడ్డలకు ఏమీ మిగలట్లేదు. ఆఖరు చూస్తే అప్పులైపోతుంది. గురుజోడిని కదా, ఏ కొంపకు పోవాలో తెలియట్లేదు. గురుజోడిని కదా, ఏమి తాగితే నాకు ఆరోగ్యమో నాకు అర్థం కావట్లేదు. యేసు క్రీస్తు ప్రభు అయితే నా నేత్రాలు తెరవగలడు. దేవునికి స్తోత్రం. నా నేత్రాలు తెరిస్తే ఏమి త్రాగాలో, ఏమి తినాలో, ఏది నా బ్రతుకులో ఆరోగ్యకరమో నాకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గురుడోడు ఉన్నాడు. ఆ గురుడోడికి హానికరమైంది. క్యాన్సర్ పుళ్ళు పుట్టించేదై ఉండొచ్చు, పేగులను కొరికేదై ఉండొచ్చు. నోటుకాడ పెట్టగానే నోరు చాపేస్తాడు. ఎందుకంటే ఏమి లేవమ్మా, కళ్ళు లేవు. అందుకే నా బ్రతుకి ఈ విధముగా అప్పులు పాలైపోయి తిప్పలు పడుతున్నాను. ఎంత ఆదాయం వచ్చినా, ఎంత కష్టార్జితం వచ్చినా ఇలా పతనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కళ్ళు మూసుకుని ఉంటున్నాను. నా జీతం ఏమైపోతుందో, పండే పంట ఏమైపోతుందో, వచ్చే ఆదాయాలు ఏమైపోతున్నాయో అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆయనే యేసు నా నేత్రాలు తెరిస్తే నా కష్టార్జితము నా భార్య బిడ్డలు అనుభవించే అవకాశం ఉంది. నా తల్లిదండ్రులు అనుభవించే అవకాశం ఉంది. ఏది ఏమైనా నా కేక ఆపను, నా ప్రార్థన ఆపను. నా జీవితం మార్చువాడు నాకు సమీపముగా ఉన్నాడు. కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏదో అనుకుంటారని ఆ వ్యక్తి ఆపకుండా ఆ విధముగా నోరు తెరిచాడు, ప్రార్థన చేశాడు, నన్ను కరుణించమని అడిగాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఏ స్థలములో ఉండి ఈ మాటలు నీవు ఉంటున్నా, నీ జీవితంలో ఎంత శ్రమ పడుతున్నా, మరొక వ్యక్తికి చేయి చాపే పరిస్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో ఎంత శ్రమ పడినా బిడ్డలకు చక్కటి భోజనం పెట్టలేని, భార్య అవసరము తీర్చలేని, వ్యక్తిగత అవసరాల కోసం మరొక వ్యక్తి వైపు చేయి చాపే దశలో, స్థితిలో నీ జీవితం ఉందేమో, ఈ రాత్రి దైవజనులు చెబుతున్న మాట కానీ నువ్వు విన్నట్లయితే ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది, ఆ మాట నిన్ను బలపరుస్తుంది, ఆ మాట నీ నేత్రాలను తెరిపిస్తుంది, ఆ మాట నీ బ్రతుకుని మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 3 దినాలు, ఈ 2 దినాలు మీరు విన్న మాటలు, అలాగే ఈరోజు నెల్లూరు నుంచి వచ్చిన మరి పాస్టర్ గారు చెప్పే మాటలు మీ స్థితిని మార్చే మాటలు, మీ బ్రతుకుని మార్చే మాటలు. ఇంతవరకు ఒకరి వైపు నువ్వు చేయి చాపే స్థితిలో ఉన్నావేమో, నా ప్రభు అంటున్నాడు, ఇక నీ చెయ్యి ఎవరి వైపు చాపనవసరం లేదు, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగ